అక్క వచ్చేసా. నువ్వేంటి ఇక్కడ? జాబ్ కోసం వచ్చానక్క. జాబా? ఇక్కడ నేను బ్రతికేదే అంతంత మాత్రం. నన్ను నేను పోషించుకోవడానికే నానా అవస్థలు పడుతున్నాను. ఇప్పుడు ఇది వచ్చింది, దీన్ని ఎలా చూసుకోవాలి, ఏం పెట్టి పోషించాలి నాకే అర్థం కావట్లేదు. దీన్ని ఒక 2 రోజులు ఉంచుకొని ఏదో ఒకటి చేసి త్వరగా ఊరికి పంపించేయాలి. అక్క ఏం వంట చేస్తున్నా? బెండకాయ వండుతున్నానే. చికెన్ వండొచ్చు కదా. చికెనా? నా బతుకి చికెన్ కూడానా? ఈ కాయగూరలు వండడానికే వాళ్ళని వీళ్ళని 100-200 అప్పు అడుకుంటున్నాను. సరేలే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అక్క కిందికి పోయి వస్తా అక్క. బయటికా? బయటికి ఎక్కడికే? అయినా నీకు ఇక్కడ ఏం తెలుసని? ఇదేమన్నా మన ఊర్లాగా అనుకున్నావా? ఇది సిటీ. ఇక్కడ మగ వెధవలు అస్సలు మంచోళ్ళు కాదు. సరే జాగ్రత్తగా వెళ్ళిరా, కానీ జాగ్రత్త, ఎవరితోటి మాట్లాడొద్దు. మగ వెధవలతోటి మాత్రం అస్సలు మాట్లాడొద్దు. అమ్మాయిల్ని మోసం చేయడానికి ముందుంటారు వాళ్ళు. నాకు తెలుసులే. చెప్పులు తెగిపోయిందే, ఎట్టు చేయాలి? అన్న ఇక్కడ చెప్పులు కుట్టే షాప్ ఉందా? చెప్పులు కుట్టే షాప్ అయితే తెలియదు కానీ బట్టలు ఎక్కడ కొడతారు మాత్రం బాగా. ఏం మాట్లాడుతున్నావు? దొరకవే నీకు పని చెప్తా. ఎవరే ఏమన్నారు? అయినా నీకు అందుకే చెప్పాను ముందే, కిందికి వెళ్ళొద్దే, ఎవరితోటి మాట్లాడొద్దని చెప్పానా నీకు? అయ్యో, నువ్వు నాకు లేనిపోని తలకాయ నొప్పి తెచ్చి పెడతావే. అందుకే ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. అయినా ఎవరు నిన్ను ఏమన్నారు? అయినా నువ్వు ఇక్కడ వద్దు. నువ్వు ఏదో ఒకటి జాబ్ చూసుకో, వెళ్ళిపోదు. కానీ వద్దు. అమ్మో, నేను ఈ టెన్షన్ పడలేను. నీతో ఈ తలకాయ నొప్పి నేను పడలేను. అక్క నేను జాబ్ ఎత్తుకోవడానికి వెళ్తున్నా అక్క. సరేనే, జాగ్రత్త. ఏమండి, ఇది అడ్రస్ నాకు తెలుసా అని. ఏంటిది? ఎవరితో మాట్లాడుతుంది? ఇంటికి రాని పని చెప్తా. అక్క జాబ్ క్వశ్చన్ వెళ్తే అలాంటి క్వశ్చన్ అడుగుతారా? ఇంతకు ముందే చూశాను నేను. అయినా కిందేంటే ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే ఒకరితోటి కులుకుతున్నావు. వచ్చిన ఒక్క రోజుకే ఒకరిని సెట్ చేసుకున్నావు అంటే ఇంకా వారం అయితే ఇంకెంతమందిని సెట్ చేసుకుంటావు? ఇలాగైతే నా వల్ల కాదు. అయినా ఇక్కడ ఇది మన ఊర్లా కాదు. ఇక్కడ అబ్బాయిలు మంచి వాళ్ళు కాదని నీకు చెప్తూనే ఉన్నాను. అయినా కూడా నువ్వు నా మాటే వింటలేదు. అమ్మో, ఇలాగైతే నీతో నా వల్ల కాదు. నువ్వు ఏదో ఒకటి చూసుకొని, లేదంటే ఏదన్నా హాస్టల్ చూసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో. నీతోటి నేను పడలేను. ఉండదు ఇక్కడేనా? బాగానే ఉన్నావు. ఏం మాట్లాడుతున్నావు? అయ్యా, చిన్నపిల్ల ఏమైనా తెలియక ఏమైనా చేసి ఉంటే మీరేం అందించండి. ఏమనుకోకండి అయ్యా, ఏమనకండి. దీని ఇంటికి వచ్చిందా? అయితే వాడుకోవచ్చు. అయితే ఏం మాట్లాడుతున్నావు? రావేరా, రావేరా. నీకు ఇంతకు ముందే చెప్పాను కదే, ఎవ్వరి జోలికి వెళ్ళొద్దని. అయినా ఇక్కడ మగవాళ్ళు మంచోళ్ళు కాదు. అయినా నువ్వు గొడవ పెట్టుకున్న ఎదవ అసలు మంచోడు కాదు. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం అవ్వట్లేదు. నీతో నేను ఎలా వేయగలి? నువ్వైతే ఇక్కడ ఉండద్దు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. అసలు ఇంకే గొడవ జరగకుండా ఉండాలంటే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. నీ కాళ్ళైనా పట్టుకుంటాను తల్లి, నన్ను ప్రశాంతంగా ఉండనియవా? అసలు నువ్వు ఇక్కడికి వస్తున్నావు అంటేనే నా గుండెల్లో కొట్టుకుంది. కాదక్క, ఇంకేం చెప్పొద్దు నువ్వు. అయినా నువ్వు ఇంకొక నిమిషం కూడా ఇంట్లో ఉండొద్దు. ఇదిగో వెళ్ళిపో తల్లి, నీకు దండం పెడతాను. ఇంట్లో నుంచి వెళ్ళిపో.